సింగయ్య మృతి కేసుకు సంబంధించి కూడా అనేక రకాలైన అవాస్తవాలను ప్రచారం చేయడం జరుగుతోంది. సింగయ్యను చనిపోయింది జగన్మోహన్ రెడ్డి గారి కారు కింద పడి. కానీ మీ పార్టీ నాయకులంతా కలిసి ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చెప్తున్నారు. ఒకరేమో తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఐటీడీ వాళ్ళు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను ఉపయోగించి దీన్ని మార్ఫింగ్ చేశారని చెప్పి ఒకసారి చెప్తారు, ఇంకొకసారి దీన్ని కల్పితమని చెప్పి చెప్తారు. అదేవిధంగా రకరకాలుగా మీరు మాట్లాడుతున్నారు. ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారిని సూటిగా అడుగుతా ఉన్నా, ప్రమాదం నా కారు కింద సింగయ్య పడలేదని చెప్పి మీరు మీడియా ముందుకు వచ్చి ఇంతవరకు ఎందుకని చెప్పలేకపోతున్నారు? దీనికి స్పష్టమైన సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. కారు నడిపేటప్పుడు ప్రమాదం సింగయ్య మీ కారు కింద పడ్డాడా లేదా అనే విషయం మీ డ్రైవర్కి కానీ లేకపోతే కనుక మీకు కానీ తెలుసా తెలియదా ఒక స్పష్టమైన ప్రకటన చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నా. అంతేకాకుండా సింగయ్య మీ కారు కింద పడినప్పుడు ఆయన పక్కకు తీసి ముళ్ళ పొదల్లో వేయకోకుండా మీ వెనకల వందలాది మంది వాహనాలు ఉన్నాయి. ఏమాత్రం మానవత్వం ఉన్న వ్యక్తి అయినా సరే, ఏమాత్రం ప్రజాస్వామ్యం అంటే నమ్మకం ఉన్న వ్యక్తి అయినా సరే, మనిషి జీవితం ప్రాణం ఉన్న ఎవరైనా సరే ఆలోచించేది తన కాన్వాయ్ని ఆపేసి ప్రమాదం జరిగిన వ్యక్తిని తన పక్కనున్న వారికి ఎవరికొరికి పురమాయించి ఆ వాహనాల్లో ఆసుపత్రికి చేరుస్తారు. ఎందుకు కానీ మీరు నీ వెనకల వందలాది మంది వాహనాలు ఉన్నా కూడా అతని ముళ్ళబొదల్లో వేయాల్సి వచ్చింది. తర్వాత కూడా చెప్తున్నారు మీ సాక్షి ఛానల్లో కానీ మీకు అనుకూలమైన ప్రసార సాధనాలలో సింగయ్యను వదిలేశారు, లేకపోతే సింగయ్యను అక్కడ ఎలాంటి ప్రమాదం జరగలేదని చెప్పి మీరు రకరకాలుగా మాట్లాడుతున్నారు. అది వాస్తవం ఏదో తెలియజెప్పండి. మీ అందరికీ కూడా నేను చెప్పేది ఒకటే, జగన్మోహన్ రెడ్డి గారు కానీ లేకుంటే మీ పార్టీ నాయకులు రకరకాలుగా మాట్లాడద్దు. అబద్ధాలు చెప్పేటప్పుడైనా కూడా అదిగినట్టు ఉండాలంటారు ఎవరైనా సరే. మీరందరూ కూడా ఒక మాట మీదకి రండి. అది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సా, లేకపోతే కనుక మార్ఫింగా, లేకపోతే ప్రమాదమే జరగలేదా, ప్రమాదం జరిగింటే మేము గమనించలేదా అనే విషయాన్ని కూడా మీరందరూ కూడా ఒక మాట మీద రాలేకున్నారు. ప్రమాదాలు జరగడం అనేది సహజం, కానీ తప్పు ఒప్పుకోవడంలోనే మీ గొప్పతనం ఉంటుంది. మా కారు కింద పడినారు, మా ప్రమాదం జరిగింది, పొరపాటు జరిగిందని ఒక్క మాట జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకని చెప్పలేకపోతా ఉన్నారు? ఎందుకను మీరు దీని మీద దాన్ని అవమానంగా భావిస్తా అభద్రతకు లోనవుతున్నారు? అంతేకాదు దీనిపైన కూడా రకరకాలుగా మీరు మాట్లాడడం జరుగుతోంది. మీరందరూ కూడా మీ పార్టీ నాయకులందరూ కూడా సింగయ్య ఏ విధంగా మృతి చెందాడనే దానిపైన ఏకాభిప్రాయానికి రావాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా. అంతేకాకుండా గతంలో అంటే ఇలా గందరగోళము ఏ విధంగా ఉంటుందంటే, జగన్మోహన్ రెడ్డి గారి బాబాయ్ 2019లో చనిపోయినప్పుడు కూడా ఉదయం 6:30 గంటలకు ఆయన ప్రమాదం వార్త తెలిస్తే ముందు గుండెపోటు అన్నారు. తర్వాత మళ్ళీ కొంచెం సేపు గందరగోళం అయిన తర్వాత మధ్యాహ్నానికల్లా మర్డర్ అన్నారు. సాయంత్రానికల్లా నారా చంద్రబాబు నాయుడు గారు ఈ హత్యం చేశారని చెప్పి నారాసుర రక్త చరిత్ర అని చెప్పి ప్రచారం చేశావు. తర్వాత కూడా మా చిన్నాయన్ను హత్య చేసిన వాళ్ళు అంతు చూస్తా అని చెప్పావు. తర్వాత ఎవరైతే హత్య చేశారని చెప్పారో, ఎవరైతే నిందితులుగా చేరారో వారందరిని కూడా రక్షిస్తున్నది నువ్వు కదా జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నిస్తున్నా. అదేవిధంగా సింగయ్య మృతి కేసులో వివేకానంద రెడ్డి హత్య సమయంలో ఏ విధమైతే గందరగోళంకి ప్రజలందరినీ గురి చేశారో, ఏ విధంగా గందరగోళ పరిస్థితులను నెలకొల్పాలని ప్రయత్నం చేశారో, సింగయ్య మృతి సందర్భంగా కూడా ఒకసారి ఒకటంటారు, ఒకసారి ఇంకొకరనే పరిస్థితి ఉంది. ఎందుకు ఇంత గందరగోళానికి? ఈ గందరగోళం న్యాయాలంతా కూడా వైఎస్ఆర్సీపీలోనే ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఆ గందరగోళం నుంచి బయటికి రావాలని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉండా. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.